హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఐయుఐ అనే ట్రీట్మెంట్ చాలా మంది కపుల్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్లో ఆడవాళ్ళకి అండాశయంలో ఉన్న ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి అండం విడుదలయ్యే టైంకి భర్త కణాల్ని ప్రాసెసింగ్ చేసి, అంటే కదిలే కణాలని సెపరేట్ చేసి ఆడవాళ్ళ గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల అండం విడుదలయ్యే టైంలో ఎక్కువగా కణాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. సో ఐయుఐ అనేది అందరికీ సజెస్ట్ చేయమండి. ఎవరికైతే మ్యారేజ్ అయ్యి ఎక్కువ కాలం కాలేదు, వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ కనీసం మినిమం కౌంట్ మొటిలిటీ ఉంది, ఎగ్ పెరిగి విడుదల అవడానికి మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ వస్తుంది, ఇలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో మెయిన్ ఇండికేషన్స్ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్, అంటే స్పర్మ్ కౌంట్ కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు, లేదా అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నప్పుడు, ఎండోమెట్రియోసిస్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, పిసిఓడి ఉన్నప్పుడు మనం మెడిసిన్స్తో పాటు ఐయుఐ కూడా చేస్తే సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుందని, లేదా మనకి డోనర్ కణాలు మనం ఎక్కించాలి అని అనుకున్నప్పుడు, సో ఇలాంటప్పుడు మాత్రమే ఐయుఐ చేస్తాం. సో ఐయుఐ అనే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో నార్మల్గా ఐయుఐ అనే ప్రాసెస్ అనేది చాలా స్మాల్ ప్రొసీజర్ అండి. ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినట్లే ఉంటుంది. మామూలుగా భార్యాభర్తలు కలిస్తే కణాలు గర్భసంచి ద్వారం బయటపడతాయి, అవే కణాలు మనం గర్భసంచి లోపల దాకా పంపిస్తున్నాం. సో ఎటువంటి మేజర్ ప్రికాషన్స్ యాక్చువల్లీ అవసరం ఉండదండి. సో నార్మల్ గా ఉండొచ్చు, అన్ని తినొచ్చు, పత్యమేం లేదు. యూజువలీ కొంచెము హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్తాము. అది జనరల్ గానే వాళ్ళకి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవడానికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్ గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయమంటాం. బెడ్ రెస్ట్ లో ఉండాల్సిన అవసరమే లేదు. మెట్లు ఎక్కచ్చా లేదా అని అడుగుతారు. మెట్లు ఎక్కచ్చు, నార్మల్ గా ఉండొచ్చు. మీరు రెగ్యులర్ గా ఏమన్నా ఎక్సర్సైజ్ కానీ యోగా చేసుకోవాలన్నా కానీ జిమ్కి వెళ్ళాలన్నా కూడా మీరు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. భార్యాభర్త కలవచ్చా మేడం అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో ఐడియలీ ఐయుఐ చేసిన రోజు మరుసటి రోజు కంపల్సరీగా హస్బెండ్ వైఫ్ కలవమనే చెప్తాము. ఆ తర్వాత కూడా వాళ్ళు కలిసిన ఇబ్బంది ఏం లేదు. యూజువల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఏ కపుల్ అయినా కూడా కనీసం 2-3 days వన్స్ అన్నా ఖచ్చితంగా కలవమని చెప్తాము. సో ఐయుఐ చేయించుకున్నాం కదా మేడం, మరి ఆ టైం కలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని అంటూ ఉంటారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఐయుఐతో పాటు న్యాచురల్ గా వాళ్ళు కలిస్తే ఇంకా సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని అయితే ఖచ్చితంగా అనుకోకూడదు. ఇకపోతే వాళ్ళు మెడిసిన్స్ అనేవి కరెక్ట్ గా వాడాలి. సో యూజువలీ ఐయుఐ చేసిన తర్వాత కొన్ని మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాము. సో అది ప్రెగ్నెన్సీ ఒకవేళ వస్తే దాన్ని సపోర్ట్ చేయడానికి పనిచేస్తుంది. సో ఆ మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి మళ్ళీ రావాలి. సో ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఎటువంటి మేజర్ ప్రికాషన్స్ అవసరం లేదు. నార్మల్ గా ఉండొచ్చు. ఆఫీస్ ప్రొసీజర్ అది చేయించుకున్నాక ఒక 10 minutes రెస్ట్ లో ఉండి తర్వాత యాజ్ యూజువల్ నార్మల్ గా ఎట్లా ఉంటారో అట్లాగే ఉండొచ్చు. దీని సక్సెస్ రేట్ కూడా లిమిటెడే ఉంటుంది. సో మేజర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా స్ట్రెస్ లేకుండా చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.